ఇద్దరు హత్య జరిగితే గొడవల్లో ఆ పిన్నెల్లి వాళ్ళ మీద కేసులు పెట్టారంట. అమాయకుల మీద పిన్నెల్లి అమాయకులైన పిన్నెల్లి వాళ్ళ రమేష్ పైన కూడా ఇప్పుడు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఎదుటి వాళ్ళ మీద వాళ్ళే తప్పు చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదేనమాట. మరి ఆయన అన్ని చేసి కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా, కోర్టును ప్రభావితం చేసే విధంగా జోగి రమేష్ పై పెట్టిన కేసు కోర్టుల్లో నిలబడదు అని ఈయన ఎలా అన్నారో నాకు అర్థం కాల. ఈ రాష్ట్రంలో నేరాలని అడ్డుకొని నేరస్తుల్ని కట్టడి చేయటం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తాడేపల్లి జేతిగాడి దృష్టిలో నేరపూరిత స్వభావం. కొత్త డెఫినేషన్లు ఇస్తారు కదండి. అదే నేరపూరిత స్వభావం. ఆయన చెప్తున్నది నేరస్తుల్ని కట్టడి చేయటమే నేరపూరిత స్వభావం. రేపటి రోజున కొండారెడ్డి విషయంలో కూడా పెడతాడు ప్రెస్ మీట్. అసలు ఆ ముక్కు పచ్చలారని ఒక బిడ్డ అమాయకుడు, యువ నాయకుడు, యువతని ఎంతో ప్రభావితం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, వాడు పాపం వాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏదో షాప్కి వెళ్ళి పాన్స్ పౌడర్ డబ్బా కొనుక్కెళ్తుంటే ఆ పౌడర్ ని డ్రగ్ అని చెప్పి పట్టుకున్నారంట. అదే ఆ పాన్స్ పౌడర్ డబ్బాను, లేదంటే వైట్ చాక్లెట్ అది కూడా చెప్తాడు. పాపం వైట్ చాక్లెట్ బిళ్ళలు తెప్పించాడు, ఫ్రెండ్స్ కి ఇద్దామని చెప్పి పాపం ఎంత అమాయకుడు, పాపం పసిబిడ్డను బలి చేశారు అని కూడా నిస్సిగ్గుగా మాట్లాడతాడు. వాళ్ళు కొద్దిగా ఉండాలి కదండి. వాళ్ళ ఏంటి పిన్నిల్లి సరే కొన్ని ఏముండాలన్నది నేను ఇప్పుడు మాట్లాడలేను. ఎక్కడ దొరుకుద్దో చెబితే వెళ్ళి కొనుక్కుంటారు కిలోల లెక్కన. వాళ్ళు కొనుక్కునే పదార్థాలు వేరే ఉన్నాయిలేండి కిలోల లెక్కన. పనికొచ్చేందుకు కొనుక్కుంటారు. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, కోర్టుల్లో నిలబడమని ఈయన చెప్పడానికి. ఇప్పుడు కోర్టులు ప్రాథమికమైనటువంటి ఏం ఆధారాలు లేకుండానే రిమాండ్కి పంపిస్తాయా? జడ్జి గారు అసలు ఏం ఎవిడెన్స్ లేకుండానే రిమాండ్ విధిస్తారా? ఏం ఎవిడెన్స్ లేకుండానే పోలీస్ కస్టడీకి అప్ చెప్తారా? ఏం చూడకుండానే చేసేస్తారా? ఇవాళ గతంలో మీ చరిత్ర ఏంటి? మొన్ననే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఏం మాట్లాడారండి? జడ్జిల్నే బెదిరించారు, జడ్జిల కుటుంబ సభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టి జడ్జిల్ని బెదిరించినటువంటి సంఘటనలు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రభుత్వ హయాంలో పరిస్థితులు ఏ విధంగా ఉండాయో ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడారంటే దానికి జవాబు చెప్పమనండి. ఆ రకంగా న్యాయమూర్తులు బెదిరించి, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి, నా కళ్ళెదురుగుండా జరిగింది వీకే గారు. న్యాయమూర్తుల్ని బెదిరించే సంఘటనలు నేను చూసా కోర్టు హాల్లో. న్యాయమూర్తులను ఏ విధంగా బెదిరించేవారో, ఏ రకంగా వారిపైన కూడా దౌర్జన్యం చేసే స్థాయికి వెళ్ళారో కాదు. ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనం ఏదైనా జడ్జిమెంట్ మీద డిబేట్ పెట్టాలంటేనే 1కి 100 సార్లు ఆలోచిస్తాం ఏదైనా జడ్జిమెంట్ వచ్చినప్పుడు. లేదా ఆ జడ్జిమెంట్ మీద కామెంట్ మనం పాస్ చేయాలన్నా కూడా ఆనరబుల్ కోర్ట్ అని, లేకపోతే అదని ఎంతో చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. మరి న్యాయమూర్తులనే బెదిరించే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు బెదిరిస్తే న్యాయమూర్తులు ఎలా చూస్తూ ఊరుకున్నారు అనేది మీరు మీ కళ్ళ ముందు జరిగింది అంటున్నారు కాబట్టి అడుగుతున్నది, నాకు వేరే కాదు. అదే ఇప్పుడు కింద స్థాయిలో లోవర్ కోర్ట్స్ లో ఉన్నటువంటి జడ్జెస్ ని, మ్యాజిస్ట్రేట్స్ ని గట్టిగా బెదిరించినటువంటి సంఘటనలు మేము చూసాం. ఆ తర్వాత హైకోర్టు ఇంటర్వెన్షన్ తో ఆ తర్వాత పరిస్థితులు కూడా చాలా మార్పులు వచ్చాయి. చాలా కఠినంగా వ్యవహరించడం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ రోజున న్యాయమూర్తుల్ని టార్గెట్ చేస్తే సుమోటోగా అక్కడ ఆ రోజున కోర్టు రియాక్ట్ అవ్వలేదండి. ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఆ రోజున ఎవరికి రక్షణ లేదు. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరికి రక్షణ లేదు వీకే గారు. అదొక అరాచకమైనటువంటి రాక్షస పాలన కదా. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా, వెదర్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జుడిషియరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. ఆ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిస్థితి ఏంటండి? ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పరిస్థితి ఏంటి? నిమ్మగడ్డ రమేష్ గారి పరిస్థితి ఏంటి? ఆ రోజున ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ పరిస్థితి ఏంటి?
ఎల్వి సుబ్రహ్మణ్యం పైన ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున దాడి చేయలేదా? లేదా రకరకాలుగా ఆ రోజున ఎన్ని విన్నాం? ఒక చీఫ్ సెక్రటరీకి భద్రత లేదు, ఒక ఎన్నికల కమిషనర్కి భద్రత లేదు. ఎవరికి ఉందండి భద్రత ఆ రోజున? ఒక లెక్క జమ రాక్షస ముక్క కదా, ఒక నియంతలాగా వ్యవహరించాడు. కాబట్టి ఇంకా ఇంత బుద్ధి చెప్పిన కొన్ని ఇంకా వదల పాత పోకళ్ళు. ఇవాళ న్యాయస్థానాలపైన నిజమే ఇప్పుడు మనం ఒక జడ్జిమెంట్ పైన కామెంట్ చేయాలన్నా ఏదైనా ఒక ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాం. వీళ్ళకి ఆ అలవాటు ఉండిసస్తే కదా ఏది పడితే అది మాట్లాడటం. ఇవాళ ఈయనవడండి చెప్పడానికి న్యాయస్థానాల్లో నిలబడమని చెప్పి ఏమీ నిలబడకుండానే ఇవాళ అంతమంది అరెస్ట్ అవుతారా, అంతమంది ఇంకా జైళ్ళలో మగ్గుతారా? ఏమీ లేకుండానే మేము వాళ్ళలాగా ప్రవర్తించకుండా, అందుకనే కొంత సమయం తీసుకున్నా సరే మేము ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నాం, చట్ట ప్రకారం వెళుతూ ఉన్నాం, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాం. వాళ్ళకు ఉన్నాడు అది గ్రేట్ పొన్నవాళ్ళు రమ్మనండి, ఓ బీపీలు పెంచుకుంటా ఉంటాడు కదా, కోర్టులోకి వచ్చి రమ్మని చెప్పనండి, వాదించుకోమనండి, ఎవరు కాదన్నారు? ఇవాళ సిట్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆధారాలపైన డిబేట్ చేయమనండి. దానికి అసలు ఇవన్నీ కాదండి, అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ చార్జ్ షీట్ కాపీ చేతిలో పట్టుకుని రమ్మనండి. ఇప్పటివరకు ఎందుకు ముట్టుకోట్లా? ఏ రోజైనా ఒక చార్జ్ షీట్ కాపీ పట్టుకుని మాట్లాడా ఇదిగో ఇది తప్పు అని చెప్పి? అవి మాట్లాడరు. ఏది పడితే అది నోటికి వచ్చినట్టు కామెంట్లు చేయటం. అంటే మీరు అన్నట్టు నడి రోడ్డు పైన మెడ మీద కత్తి పెట్టి పేక కోసేస్తే పిన్నెల్లి వాళ్ళు అమాయకులా? వాళ్ళని అమాయకులు అంటే కొద్దిగానే సిగ్గుండాలి కదా. మా పార్టీ బ్రాడ్ డే లైట్ లో మళ్ళీ అదే మాట ఉండాలి కదా, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అంటే ఉండాలి కదా, అంటే లేకనే కదా ఈ బాధలన్నీ. అదే కదా, కరెక్టే లేండి, అది లేకనే కదా ఈ బాధలన్నీ కూడా. ఏదేమైనా ఇప్పుడు కొన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది బుద్ధి తెచ్చుకుని కొంత మారుస్తారు. వీళ్ళు